ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తినండి. శ్రావణి, మా అమ్మలా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అలా అనకండి తాత. చిన్నప్పటి నుంచి మా బాగోగులు చూసుకుంటూ నన్ను పెంచి పెద్ద చేశారు. నేనే మీ రుణం తీర్చుకోలేదు. నువ్వు అన్నది నిజమే అయ్యుండొచ్చు, కానీ సమయానికి నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోయుంటే నా ప్రాణాలు పోయేవమ్మా. అలా మాట్లాడకండి తాత. మీరు నిండు 100 ఏళ్ళు బతకాలి. బ్రతుకుతానమ్మా, నీ కోసం బ్రతుకుతాను. అక్షయ్ బాబు నువ్వు కలుసుకోవటం నేను కళ్ళారా చూడాలమ్మా. తాత, ఆయన మనసు మారి నా కోసం వచ్చినప్పుడు మేం కలుస్తాము. దాని గురించి మీరేం ఆలోచించకండి. డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, తినేసి పడుకోండి. వద్దమ్మా, ఇంకా చాలు. సరే, పడుకుంటారా? ఆ. అమ్మ శ్రావణి, నువ్వు కూడా భోంచేసి పడుకో అమ్మా. అలాగే తాత. అరే, ఇంత టైం అయిపోయిందేంటి? సారీ పిన్ని, నేను లేవటం లేట్ అయింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకేం కాలేదు అక్షయ్, నువ్వేం టెన్షన్ పడకు. నిన్న మీరు పంచాయతీ దగ్గర నీరసంగా ఉండడం డాక్టర్ వచ్చి మాతో సీరియస్గా చెప్పాక మీకేమైందో ఏంటోనని కంగారు పడ్డాను. నాకు తెలుసు అక్షయ్, నేనంటే నీకు ప్రాణమని. నువ్వు నా పక్కన ఉంటే నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నాకు కావాల్సింది కూడా అదే పిన్ని. నాకు మీరు సంతోషంగా ఉండాలి. ఇక మీదట మీకు ఏ సమస్య ఉండదు. అంత బాగా చూసుకుంటాను మిమ్మల్ని. హలో, చెప్పండి. అక్షయ్ బాబు, చెప్పాల్సింది మీరే. మేం చెప్పాల్సిందంతా నిన్ననే చెప్పేశాం కదా. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నిన్న జరిగిందంతా మర్చిపోయారా? అదే అక్షయ్ బాబు, మీరు పంచాయతీ బాధ్యతలు ఎప్పుడు తీసుకోబోతున్నారు? తొందరగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి. చూడండి, దానికి ఇంకా టైం కావాలి. ఆ విషయం గురించి నేను ఇంకా పిన్నితో మాట్లాడాలి. సరే అక్షయ్ బాబు, తొందరగా మాట్లాడి మీ నిర్ణయం ఏంటో చెప్పండి. సరే,
పిన్నితో మాట్లాడాక నా నిర్ణయం ఏంటో చెప్తాను. అక్షయ్, ఎవరు ఫోను? పంచాయతీ పెద్ద భూషణం గారు. పంచాయతీ బాధ్యతలు తీసుకోవడంలో ఏ నిర్ణయానికి వచ్చారని అడుగుతున్నారు. అక్షయ్, వాళ్ళు ఇలాగే ఫోన్ చేసి నిన్ను విసిగిస్తూ ఉంటారు. నువ్వేం ఆలోచించుకో. సరే పిన్ని, మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఆలోచిస్తోంది నిన్న జరిగిన దాని గురించి. ఉన్నట్టుండి నాకు మత్తుగా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదు. పిన్ని, జరిగిన దాని గురించి ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకోండి. మీరు టిఫిన్ చేయడానికి కిందకు వస్తారా, లేదంటే ఇక్కడికే పంపించమంటారా? అక్కర్లేదు, నేనే వస్తాను. సరే పిన్ని, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఉమ్. ఇవాటి నుండి నా జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతుంది. అక్షయ్ నన్ను అంత తొందరగా ఆఫీస్కి రమ్మని చెప్తాడని నేను అనుకోలేదు. ఏదైతే ఏంటి, ఆ ఇంద్రాణి అంతు చూడ్డానికి ఒక మార్గమైతే కనిపిస్తుంది. అయినా నేను ఆఫీస్కి వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు? అసలే అన్నేని పోగొట్టుకున్న బాధలో పిచ్చిదైపోతుంది. దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళిపోతే అమ్మ పరిస్థితి ఏంటి? లేదు, అమ్మని దగ్గరే ఉండి చూసుకున్నా అన్నయ్యని తలుచుకుంటూ బాధపడుతుంది. అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళు పదే పదే గుర్తుకు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. అన్నయ్య ఆత్మ శాంతించాలి అన్నా, మా పగ చల్లారాలి అన్నా నేను అమ్మని చూసుకుంటూ ఉండిపోకూడదు. ఆఫీస్కి వెళ్ళాలి. అక్షయ్ మనసులో స్థానం సంపాదించాలి. ఇంద్రాణి చేతులకు సంకెళ్ళు పడాలి. ఇవన్నీ జరగాలి అంటే నేను ఆఫీస్కి వెళ్ళడమే కరెక్ట్. తాతయ్య, తాతయ్య, తాతయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇక్కడే కదా నిద్రపోయారు. నిన్న చెప్పినట్టు ఎక్కడికైనా వెళ్ళిపోయారా? లేదంటే తాతయ్య బాధపడేలా నేనేమైనా అన్నానా? తాతయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ. చిన్న ఇబ్బంది కలిగినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? తాత, తాతయ్య, తాతయ్య, తాతయ్య. ఏమిటమ్మా కంగారుగా ఉన్నావు? ఏమిటి ఎత్తుకుతున్నావు? తాతయ్య, మీరింత పొద్దున్నే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు?